ఏంట్రా పార్దు ఇది? ఆ కుంకుమేంటి? అయ్యో పార్దు గారు, ఉండండి చూస్తాను. అమ్మవారి కుంకుమ అలా తొడవకూడదు, పాపం. అవునవును, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా పార్దు గారు. వాళ్ళేమో విషకన్నిని ఇంటి కోడలు చేసుకోవాలి అనుకుంటున్నారు. అమ్మయ్యా, ఆ ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒకటి మర్చిపోతున్నాం. మళ్ళీ ఇలా వెనక రావడం, తీసుకెళ్లడం, ఇదే పని అయిపోయింది నాకు. మాత అనుగ్రహం మనకు కలుగుతుందా? ఈ సమస్త జగత్తును నడిపించే ఆ తల్లి ఎక్కడుందని మనం కనిపెట్టాలి. ఈసారి మన ప్రయత్నం తప్పకుండా విజయవంతమవ్వాలి. ఆ తల్లి ఏ ఉద్దేశ్యంతో తన జన్మ రహస్యాన్ని దాచుకుని కాపాడుకుంటుందో తెలియదు కాని మనకి మాత్రం ఆ తల్లిని చూసే అదృష్టం ఇంకా రాలేదు. ఎలాగైనా సరే ఆ తల్లిని మనం కనిపెట్టాలి. మన చేతిలో ఉన్న సూచన ఆ వైపుకు తిరిగింది అంటే ఆ దిక్కున అమ్మైనా ఉండాలి, లేదా అమ్మకు తెలిసిన వాళ్ళెవరైనా దగ్గర్లో ఉండాలి. మనం ఇప్పుడు ఈ వైపుకి వెళ్తే అమ్మ గురించి ఏదో ఒక సమాచారం మనకు దొరకవచ్చు. అయితే త్వరగా వెళ్దాం, పదండి. ఇదేంటి, ఇక్కడ వరకు బాగానే పరిగెత్తింది, సడన్ గా ఇలా ఆగిపోయింది. ఇందాకే పెట్రోల్ కూడా కొట్టించాను, ఇప్పుడేమో స్టార్ట్ అవ్వట్లేదు. ఎలా? దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే. బండి ఆగిపోవడం నా దురదృష్టం అయితే పక్కనే మెకానిక్ షాప్ ఉండడం నా అదృష్టం. చెప్పండి సార్. ఏమైందో కాస్త చూడు బాబు, సడన్ గా ఆగిపోయింది. ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది సార్. మొత్తం ఇంజిన్ ఇప్పి చూడాలి. ఎంత అవుతుంది బాబు? 5,000 అవుతుంది సార్. ఓరి నాయను, 5,000 అవుతుందా? అవును సార్. నువ్వు మరీ ఎక్కువ చెప్పావయ్యా, కొంచెం తగ్గించుకో.
సరే సార్, 4,999 రూపాయలు ఇవ్వండి చాలు. అలా అన్నావు, బాగుంది. సరే కానీ ఇస్తాను. సరే సార్, ఇప్పుడే వస్తాను. ఆహా, మీలో అక్కంట తేజస్సు కనిపిస్తుంది. ఏమైంది? బండి రిపేర్ అయింది. బండి రిపేర్ అయిందా? అవును. ఇప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ అవ్వట్లేదు. ఇందాక కూడా ట్రై చేశాను. ఇప్పుడు ప్రయత్నించండి. ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది. ఇలా ఎలా స్టార్ట్ అయింది సార్? నాకేం అర్థం కావట్లేదు. నీకసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? డబ్బులు నొక్కేయడానికి ఇంజిన్ ప్రాబ్లం అని అబద్ధం చెప్తావా? లేదు సార్, నిజంగానే ఇంజిన్ ప్రాబ్లం. నేను సరిగ్గానే చెక్ చేశాను. బ్రతకడం కోసం అబద్ధాలు ఆడవచ్చు, కానీ అబద్ధమే బ్రతుకు కాకూడదు. పో. స్వామి, మీరు పెద్దవారులా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడైనా దించాలా? మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి చాలు. మాకు కావలసిన వాళ్ళు మీకు తెలుసునని మేము మీ దగ్గరికి వచ్చాము. మా తల్లి, ఆ జగన్మాత, ఈ ప్రపంచాన్నేలే ఆ మహాశక్తి ఈ ప్రాంతంలోనే ఉందని మాకు సూచనలొచ్చాయి. ఆ తల్లి నీకు తెలుసునన్న సూచనలు నీలో స్పష్టంగా కనపడుతున్నాయి. నువ్వు ఎవరు? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? నా పేరు మురళి. నేను సొంతంగా ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాను. పెళ్లి సంబంధాలు చూడడం, పెళ్లిళ్ళు చేయడం చేస్తుంటాను. ప్రస్తుతం ఒకరింట్లో పెళ్లి జరిపిస్తున్నాను. అయితే ఆ మహాశక్తి ఖచ్చితంగా మీరిప్పుడు పెళ్లి జరిపిస్తున్న ఇంట్లోనే ఉండి ఉంటుంది. అవునండి, ఉంది. ఆ ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్లి ఆ తల్లిని మాకు చూపించు. ఆ ఇంటి వరకు వెళ్లి చూడటం ఎందుకండి? ఇక్కడే చూపిస్తాను, చూడండి. ఈవిడ కాదు. ఈవిడ కాదా? ఈ ఇంట్లో ఈవిడ కాకుండా ఇంకెవరూ లేరా? అమూల్య గారు ఉన్నారు. అమూల్య? అవును, పార్థ్ గారి భార్య. భార్య? ఆ తల్లి పెళ్లి చేసుకోదు. అయితే ఆవిడ కాదు. బహుశా ఇతనికి భక్తి తత్వం ఎక్కువగా ఉండటం వల్ల ఇతని వైపు సూచనలందినట్టున్నాయి. ఎలాగైనా సరే ఆ తల్లిని తప్పకుండా కనిపెడదాం. వెళ్దాం పదండి. ఏంటో నాకు ఈ మధ్య చిత్ర విచిత్రమైన వాళ్ళంతా కనిపిస్తున్నారు. ఆవిడేమో పాము అంటుంది, వీళ్ళేమో తల్లి అంటున్నారు. రాత్రులు 10 నుండి 1 గంట దాకా పాము కల్లోకి వస్తుంది. 1 గంట నుండి 4 గంట వరకు ఈవిడ కల్లోకి వస్తుంది. ఇది మంచికో లేక చెడుకో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మయ్యా,
మళ్ళీ స్టార్ట్ కావట్లేదు? ఇలా రావయ్యా బాబు. ఏంటి? బండి మళ్ళీ ఆగిపోయింది, కొద్దిగా చూడు. ఇదేం బండి అండి? ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు పనికిరాదనుకున్నాను, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడేమో మళ్ళీ ఆగిపోయింది. ఇందులో ఏమైనా మాత్యం ఉందా ఏంటి? ముందు రిపేర్ చేయవయ్యా. అయ్యో బాబోయ్, ఈ బండిలో ఏదో దెయ్యం ఉన్నట్టుందండి, జాగ్రత్త. ఏం చేయకుండా బండి ఎలా స్టార్ట్ అయింది? సార్, మీ బండిని త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి సార్, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈ బండి మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దేవుడా. ఇంటికైనా చేరుకుంటానో లేదో. ఏంటండి ఇది? డైరెక్ట్ గా బెడ్రూమ్ లోని దుకాణం పెట్టారు, ఏంటి సంగతి? బాధ. ఏంటి మీరు మాట్లాడేది? ఏమైంది? ఒక పక్క అంతా అయిపోతుంటే ఇంకా ఏమైందని అడుగుతున్నావేంటన్న పూర్ణ? వాడసలు మనిషేనా? నీ కొడుకు అసలు మనసు అనేది ఉందా? అంత అందమైన కోడల్ని ఇంట్లో పెట్టుకొని, అంత పద్ధతైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని, అంత కలివిడిగా తిరిగే అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని, అసలు విడాకులు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు వాడు? తనని కాదని ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు వాడు? వాడు అసలు మనసుతో ఆలోచిస్తున్నాడా? వాడికి అసలు ప్రేమే పుట్టదా? వాడొక్కసారి ప్రేమ మనసుతో అమూల్యం చూస్తే వాడికి అమూల్యం మీద బోల్డ్ అంత ప్రేమ పుడుతుంది అన్నపూర్ణ. వాడలా అమూల్యం చూడ్డేంటన్నపూర్ణ? మగాడనే ప్రతి వాడికి ప్రేమ అనేది చాలా తొందరగా పుడుతుంది. అదంత సులభంగా పోను కూడా పోదు. అసలు వాడికి కనీసం అమూల్యం మీద కొంచెం అట్రాక్షన్ కూడా లేదంటన్న పూర్ణ. ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. వాడు మందు మానేసి బంగారాలా ఉన్నాడు కానీ వాడు అమూల్యని ప్రేమించట్లేదని మీరు మందు తాగడం ఏంటండి? ఇప్పటి వరకు ప్రపంచంలో తన లవ్ ఫెయిల్ అవుతే మందు కొట్టే వాళ్ళని చూసుంటావు, కానీ కొడుక్కి ప్రేమ పుట్టట్లేదని మందు కొట్టే తండ్రిని ఎక్కడ చూసుండవు. బహుశా నన్నే చూసుంటావు. మన పార్థు అమూల్యని ప్రేమించట్లేదని అసలు మీరెందుకు అనుకుంటున్నారు? వాణ్ణి చూస్తుంటేనే అర్థమవుతోంది కదా. మీరు వాణ్ణి మాత్రమే చూస్తున్నారు, వాడి మనసుని చూడట్లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? పార్థు అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు.
ఏంటన్నపూర్ణ నువ్వు చెప్పేది? అమూల్యని మన పార్దు ప్రేమిస్తున్నాడా? అవును, ప్రేమిస్తున్నాడు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించి తన ప్రేమని ఎంతలా చాటుకున్నాడో తెలీదు కానీ పార్థుకి అమూల్య మీదున్న ప్రేమ అంతకంటే ఎక్కువండి. భాగమతి ప్రేమ కోసం ఈత రాకపోయినా కూడా ఆ మూసీ నది ఈదుకుంటూ వెళ్లినా కులీ కుతుబ్ షా ప్రేమ ఎంత గొప్పదో తెలీదు కానీ మీ కొడుక్కి అమూల్య మీదున్న ప్రేమ అంతకంటే గొప్పదండి. అమూల్య వాడి జీవితం. వాడు బతుకుతుంది అమూల్య కోసం. అమూల్య లేకపోతే మన కొడుకే లేడు. ఏంటన్నపూర్ణ నువ్వు మాట్లాడుతోంది? నువ్వు ఇప్పుడు చెప్పిందంతా నిజమా? అవునండి, పచ్చి నిజం. నువ్వు ఈ విషయం చెప్పడంతో నాకు తాగిందంతా దిగిపోయిందన్నపూర్ణ. పార్దు అమూల్యాన్ని ప్రేమిస్తున్నాడన్న విషయం నీకెలా తెలుసన్నపూర్ణ? వాడే నీతో చెప్పాడా? లేకపోతే ఎవరితోనైనా చెప్తుంటే నువ్వు విన్నావా? లేకపోతే నువ్వు చూసావా? అసలు జరిగిందేంటంటే పార్దు ఒంటి మీద అమూల్య పచ్చబొట్టుంది. పార్దు గుండెల్లోనూ అమూల్య ఉంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి కొడుకును కన్నందుకు మీరు ఇంకా సిగ్గుపడుతున్నారా? వాడి మధ్య అదోలా ఉంటుంటే ఏంటో అనుకున్నాను అన్నపూర్ణ. వాడి వెనక ఎంత ప్రేముందని అనుకోలేదు. వాడి మనసులో మాట అమూల్యకు చెప్పకుండా ఎందుకీ పెళ్లి చేసుకుంటున్నాడు వాడు? పద అన్నపూర్ణ, ఇప్పుడే వెళ్ళి వాడిని అడుగుదాం. ఏమని అడుగుదాం? నీ ప్రేమ సంగతి అమూల్యకెందుకు చెప్పలేదని అడుగుదాం. పద అన్నపూర్ణ. ఆగండి. అడిగితే వాడు ఏం సమాధానం చెప్తాడో తెలుసా? ఏం చెప్తాడు? అమూల్యని నేను ప్రేమించట్లేదని చెప్తాడు. అలా చెప్తాడని నువ్వెలా చెప్పగలవు అన్నపూర్ణ? వాడు చెప్పేవాడే అయితే తన ప్రేమ సంగతి మనకి ఎప్పుడూ చెప్పేవాడండి. వాడు తలుచుకుంటే ఐశ్వర్యతో వాడికి జరగబోతున్న పెళ్లిని మొదట్లోనే ఎప్పుడూ క్యాన్సిల్ చేసుకునేవాడు. మరెందుకు సైలెంట్ గా ఉంటూ వాడిలో వాడే కుమిలిపోతున్నాడు? వాడు చెప్పలేకపోవడానికి ఏదో కారణం ఉంది. ముందు మందు పక్కన పెట్టి ఆ కారణం ఏంటో కనుక్కోండి. అమ్మ ఇక్కడే ఉంది. ఈసారి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది.
కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నారా? అమ్మా ఉంది, ఆ తల్లి ఇక్కడే ఉంది. ఆ జగన్మాత ఇక్కడే ఉంది. ఎక్కడా? ఆ తల్లి ఎక్కడా? జగన్మాత ఇక్కడుండడం ఏంటి స్వామి? చెప్పండి, అమ్మెక్కడుంది? ఏంటి స్వామి అమ్మ అమ్మ అంటున్నారు? అమ్మ ఇక్కడే ఉందని ఈ సూచిక చూపిస్తోంది, కానీ అమ్మ కనపట్లేదు. ఇందాక ఫైల్స్ మీద సార్ట్ చేసిన సంతకాలు ఒకసారి చూడండి.